లౌకిక భారతదేశంలో వివిధ మతాల వారు వారి వారి పండుగలు సాంప్రదాయ ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా జరుపుకొని భారతదేశాన్ని ప్రపంచంలో ఆదర్శంగా నిలుపుతారని ఇది శుభ పరిణామమని రాష్ట్ర స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని షేక్ అహ్మనుల్లా గోల్డ్ మర్చెంట్ ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వన్ టౌన్ సామరంగం చక్లోని రాజక వీధిలో షేక్ అమానుల్లా గోల్డ్ మార్కెట్ ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ ముఖ్య అతిథిగా పనిచేసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు షేక్ కైసరా బాషా, షేక్ ఖాదర్ బాషా, షేక్ రియాజ్ బాషా, షేక్ నయముతుల్లా, షేక్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ పర్వదిన రోజా ముస్లిం సోదరులందరూ కూడా ఉండే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు అమానుల్లా గారు, కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా స్వర్ణకార సంఘం మరి కోశాధికారి పెద్ద బాషా గారు, మరి నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం తరపున మరి బాషా గారు, చిన్న బాషా గారు, మరి గౌస్ కానీ నాము కానీ ఈ రోజున వారి మిత్రబృందం ఆసిఫ్ కానీ అందరూ కూడా విజయవాడలో రజక వీధిలో ఉన్నటువంటి స్వర్ణకారులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా నేను కూడా పాలు పంచుకోవడం కర్రి వేణుమాధవ్ నా యొక్క అదృష్టమని తెలియజేస్తూ, రంజాన్ వేళల్లో పవిత్రమైనటువంటి మాసంలో ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని ఆ అల్లాకి దువా చేస్తూ మరి అన్ని కుటుంబాలు కష్టపడి పైకొచ్చి ఎటువంటి బాధాబందీ లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఆఖరికి మనకి పగవాడైనా సరే పరిస్థితులు వాడికి కూడా అనుకూలంగా ఉండాలని ఆ అల్లాని దువా చేసేటువంటి మంచి సాంప్రదాయం మరి ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసంలో మరి చేయడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులకు కూడా మరి ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి యూత్ ముఖ్యంగా ఆసిఫ్ కానీ గౌస్ కానీ నాము కానీ మరి వీళ్ళందరూ కూడా కొత్తగా రియాజు వీళ్ళందరూ కొత్తగా మరి యాక్టివ్గా వస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో స్వర్ణకార కుటుంబాల యొక్క పరిస్థితి గత 3 నెలలుగా రేట్లు బాగా ఎక్కువైపోయి 32% ఒకే 3 నెలల్లో బంగారం రేటు పెరిగి మనందరికీ పనులు సరిగ్గా లేవు. అల్లాకి దువా చేయండి, తప్పనిసరిగా మన కుటుంబాలన్నీ కష్టాల నుంచి గట్టెక్కాలని, అలాగే మనందరం కూడా అభివృద్ధి పదంలోకి రావాలని, మన స్వర్ణకార కుటుంబాలన్నీ కూడా బాగుండాలని, అలాగే మీరు కూడా ఈ పండగని బ్రహ్మాండంగా చేసుకొని కొత్త బట్టలు మరి కొత్తటువంటి అన్నీ కొనుక్కొని ఆనందదాయకంగా ఈ పండగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా. నమస్కారం. నేను ఒకనే కాదు, అందరూ కలిసి చేసుకున్నాం. ఈ సొందగాళ్ళు అందరూ అన్నదమ్ముళ్ళు, కులం లేదు మతం లేదు, అందరూ భాయ్. ఇక్కడ మతాలు పెట్టుకోలేదు, కులాలు పెట్టుకో, అందరూ కలిసి ఉంటున్నాం, హ్యాపీగా చేసి వెళ్తున్నాం. అది ఇఫ్తారీ ఎందుకు తప్పకుండా అందరు ఫోన్ చేసి ఈరోజు మాది తాకరాత్ అంటే ఈ జాగరణ పండుగ. ఈ నెలలో 5 వస్తాయి. 5లో ఫస్ట్ ఇది స్టార్టింగ్. ఇది 5లో ఖురాన్ ఈ 5లో ఎప్పుడు దిగింది తెలదు. అందువల్ల ఈ స్టార్టింగ్లో మేము పెట్టామన్నమాట. ఈ ఖురాన్ 3లో దిగిందా 2లో దిగిందా ఆ భగవంతుడు తెలుసు, కానీ ఈ 5లో ఒకసారి ఖురాన్ దిగింది. అందువల్ల ఈ 5 రోజుల్లో ఏదైనా దానాలు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఈ 10 రోజుల్లో బాగా చేస్తారు. అందువల్ల స్టార్టింగ్లోనే మేము పెట్టాం.